ఉత్తరాభిమన్యుల వివాహ మహోత్సవానంతరం పాండవులంతా విరాటరాజు కొలువు కూటంలో సమావేశమయ్యారు. యుధిష్ఠిరుడికి ఒకవైపు కృష్ణుడు, మరోవైపు విరాటుడు ఆసీనులైనారు. సభా మర్యాదలన్నీ అయిన తరువాత కృష్ణుడు లేచి సభలోని వారందరినీ ఉద్దేశించి ఇలా అన్నాడు: ధర్మరాజును పాచికలాటలో మోసగించి ఓడించారన్న విషయం మీ అందరికీ తెలిసినదే. పాండవులను రాజ్యహీనులను చేశారు. 13 సంవత్సరాల పాటు వారిని దేశం నుంచి తరిమేశారు. వారు బలవంతంగా పోరాడి ఏ సమయాన్నైనా తమ రాజ్యాన్ని పొందగలిగిన సమర్థులే అయినప్పటికీ పందెపు నియమానికి కట్టుబడి దేశం విడిచి అరణ్యాలకు వెళ్ళిపోయారు. వారు 13 సంవత్సరాలు ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు, ఓర్చుకున్నారు. మంచిదే అయిందనుకోండి. ఓ భూపాలకులారా, ఆనాడు కౌరవ సభలో చేసిన వాగ్దానాన్ని పాండవులు పాటించి తమ నిజాయితీని నిరూపించుకున్నారు. అయినా దుర్యోధనుని ఆశయమేమిటో ఇంతవరకు మనకు బోధపడటం లేదు. అందువల్ల యోగ్యుడైన ఒక దూతను దుర్యోధనుడి దగ్గరకు పంపి యుధిష్ఠిరుని రాజ్యాన్ని తిరిగి ఇవ్వవలసిందిగా కోరుతూ కబురు పంపుదాం. అంతటా బలరాముడిలా అన్నాడు: కృష్ణ, దుర్యోధనుడి అభిప్రాయం ఏమిటో నాకు తెలుసు. అయినా నేను చెప్పేది వినండి. మనం కోరేది శాంతినే కానీ యుద్ధాన్ని కాదు. ఏ విషయాన్నైనా శాంతియుతంగా పరిష్కారం చేసుకోవడమే ఉత్తమం. కానీ యుద్ధం అనర్థాలకు దారితీస్తుంది. కానీ సాత్యకి ద్రుపదుడు దుర్యోధనుడికి ఎట్టి శాంతి సందేశాన్ని పంపనవసరం లేదని, యుధిష్ఠిరుడు దుర్యోధనుడిని దేనికి యాచించనవసరం లేదని అభిప్రాయపడ్డారు. అప్పుడు కృష్ణుడు, దుర్యోధనుడికి ఒక్క అవకాశం ఇద్దాం. మంచిదే, అతడి ఉద్దేశం బయటపడుతుంది. దానితో పాటు ఎందుకైనా మంచిది, ధృతరాష్ట్రుడికి కూడా ఈ విధంగా కబురు పంపండి. రాజ్యంలో పాండవులు వారి వాటాను వారు తీసుకునేందుకు కౌరవులు శాంతియుతంగా అంగీకరించారా? సరే, లేదంటే మేము దానికి తగిన ప్రతిచర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా నిర్ణయించిన తరువాత కృష్ణుడు తన పరిజనంతో ద్వారకకు వెళ్ళిపోయాడు. తరువాత ద్రుపదుడు తమ రాజగురువును కౌరవుల వద్దకు పంపిన సమయంలోనే దుర్యోధనుని వేగులు విరాట రాజసభలో జరిగిన సమావేశాన్ని గురించిన వార్తలు మోసుకొచ్చారు. అప్పుడిక దుర్యోధనుడు రాబోయే యుద్ధానికి సన్నాహాలు ప్రారంభించేశాడు. అంతేకాదు, తమ మిత్రరాజ్యాల వారికి సైన్యాన్ని సిద్ధపరచవలసిందిగా కూడా కబురు పంపాడు. పాండవులు కూడా తమకు యుద్ధంలో సాయపడతామన్న రాజులకు తమ సైన్యాలను సంసిద్ధం చేయమని వార్తనందించారు. అర్జునుడు కృష్ణుని సాయం కోరాలని ద్వారకకు వెళ్ళాడు. కృష్ణుని సాయం అర్థిద్దామని దుర్యోధనుడు ద్వారకకు బయలుదేరాడు. దుర్యోధనుడు, అర్జునుడు ఒకే రోజు ఒకేసారి ద్వారక చేరుకున్నారు. వారు వెళ్ళేసరికి కృష్ణుడు శయనించి ఉన్నాడు. దుర్యోధనుడు తిన్నగా వెళ్ళి కృష్ణుని తలవైపున మెత్త మీద కూర్చున్నాడు. అర్జునుడు మాత్రం చేతులు జోడించి పాదాల వైపున నిలబడి ఉన్నాడు. కృష్ణుడు లేస్తూనే మొట్టమొదట అర్జునుడినే చూశాడు. తరువాతనే దుర్యోధనుణ్ణి చూడటమైంది. కృష్ణుడు వారిరువురిని ఆహ్వానించాడు. ఏం పని మీద వచ్చారంటూ ప్రశ్నించాడు. అప్పుడు దుర్యోధనుడు, ఓ కృష్ణ, యుద్ధ నిర్ణయమైంది. రానున్న యుద్ధంలో నీవు నాకు సహాయం చేయడం సముచితమని భావిస్తాను. మేమిరువురము నీకు కావలసిన వారమే అయినప్పటికీ నీ సాయం అర్థించేందుకు నేనే ఇక్కడికి మొదట వచ్చాను. మొదట వచ్చిన వారికి మొదట తోడ్పడాలన్నది సంప్రదాయం కదా అన్నాడు. అందుకు కృష్ణుడు, నీవు మొదటే వచ్చి ఉండొచ్చు, కానీ నా చూపులు మొట్టమొదట అర్జునుడి మీదనే పడ్డాయి కదా మరి. ఆహా, నేను మీ ఇరువురికి సాయం చేస్తాననుకో. చిన్నవాళ్ళు అడిగింది ముందు చేయాలి. అందుకని నేను మొట్టమొదట అర్జునుడు ఏం కోరుతాడో అడుగుతాను. నా వద్ద 10,000 మంది గోపాలురున్నారు. వారంతా మహాయోధులు, యుద్ధ నిపుణులు, నారాయణ నామధేయాలతో ప్రసిద్ధులు. వారంతా నేనొంటరిగా ఒకరికి సాయపడేటట్లు నిర్ణయించాను. నేనున్నానంటే ఆయుధాలు అంటను, యుద్ధంలో పాల్గొనను, అయితే కూడా ఉంటానంతే. అది విషయం. అర్జున, మొదట నీవు కోరుకో. నీకు నిరాయుధుడినైన నేను కావాలా?
10,000 మంది యాదవ వీరులు కావాలా చెప్పు? కృష్ణుడలా అడిగిందే తరువాయన్నట్లు అర్జునుడు వెంటనే ఏమాత్రం సంకోచించకుండా, నీవు యుద్ధం చేయకపోయినా సరే నాకు నీవు మాత్రం చాలు అన్నాడు. దుర్యోధనుడికి బోలెడంత సైన్యం వచ్చింది కనుక అతడెంతగానో సంతోషించాడు. ఎందుకంటే ఆయుధాలు సైన్యం లేకుండా కృష్ణుడు ఒంటరిగా ఏమంత సాయం చేయగలుగుతాడు అని అనుకున్నాడు. కృష్ణుడికి ఎంతగానో ధన్యవాదాలర్పించి బలరాముని సాయం అడిగేందుకు వెళ్ళాడు. మహావీరుడైన బలరాముడు, దుర్యోధన, నేను అభిమన్యుడి వివాహమప్పుడు అన్న మాటలు వినే ఉంటావనుకుంటా. కానీ ఇప్పుడు కృష్ణుడు విభాగాలు ఏర్పరిచి పాండవుల పక్షం చేరాడే, అందువల్ల నేను నీ పక్షాన చేరలేను. అటు అర్జునుడికి అండకాలేను, కృష్ణుడికి ఎదురొడ్డి యుద్ధం చేయనూ లేను. నీకేమిటి? నీవెంతో ఘనతకెక్కిన కురువంశంలో పుట్టినవాడివి. వెళ్ళి ధైర్యంగా పోరాడు. ఏమాత్రం ధర్మం తప్పక ధర్మ నియమానికి అనుగుణంగా నడుచుకో అన్నాడు. అప్పుడిక దుర్యోధనుడు కృతవర్మ దగ్గరికి వెళ్ళాడు. అతడు దుర్యోధనుడికి ఒక అక్షౌహిణి సైన్యాన్ని ఇచ్చాడు. అక్షౌహిణి అనగా చతురంగ బలాలున్న సైన్యం. 1,09,350 కాల్బలం, 65,610 గుర్రాలు, 21,870 రథాలు, అదే సంఖ్యలో ఏనుగులు. దుర్యోధనుడు వెళ్ళిపోయిన తరువాత కృష్ణుడు, నేను యుద్ధం చేయనని తెలుసు కూడా నీవు నన్నే ఎందుకు ఎన్నుకున్నావు అని అర్జునుడిని అడిగాడు. అందుకు అర్జునుడు, నీవు వారందరినీ సంహరించగలవనడంలో సందేహం లేదు. నా వెంట నీవుంటే నేనే ఒంటరిగా ఆ పని చేయగలను. ఈ ప్రపంచం మొత్తంలో ధనుడవు నీవే. అటువంటి నీ అండ నాకు దొరికింది కదా. నీవు చేసే పని నా చేతనే చేయించి ఏకైక వీరుడననే కీర్తిని నాకు దక్కించాలనుకున్నావని నాకు అర్థమైంది. ఆయుధం పట్టకుండా నా రథసారథివై నన్ను యుద్ధంలో గెలిపించి విజయుణ్ణి చేస్తావని నాడు నేడు కూడా నా కోరికదే. అందువల్ల నా కోరిక సఫలం చేయి కృష్ణ అన్నాడు. అర్జునుడికి తనపై ఉన్న అఖండ విశ్వాసానికి కృష్ణుడు ఎంతో సంతోషించాడు. అలాగే నేను నీకు రథసారథ్యం వహిస్తాను, నీ కోరిక ఫలించుగాక అని దీవించాడు. తరువాత వారిరువురు యుధిష్ఠిరుని వద్దకు బయలుదేరి వెళ్ళారు. మాద్రి సోదరుడైన శల్యుడు సేనాసహితుడై వచ్చి చేరువ ప్రదేశంలో విడిది చేసినట్లు విని దుర్యోధనుడు ఆయన్ని కలుసుకునేందుకు వెళ్ళాడు. మర్యాదలు చేశాడు. ప్రశస్తమైన విందులు వినోదాలు ఏర్పాటు చేశాడు. శల్యుడెంతో సంతోషించి దుర్యోధనుని కౌగిలించుకొని, దుర్యోధన, నా వల్ల నీకేం సాయం కావాలో కోరుకో అని అడిగాడు. మీరు మా సేనాధిపతులు కావాలి అని దుర్యోధనుడు కోరాడు. శల్యుడికి ఇష్టం లేకపోయినా ఒప్పుకున్నాడు. అసలతడు పాండవులకు సాయం చేయాలనే ఉద్దేశంతో వారిని కలుసుకునేందుకు వెళుతున్నవాడు. అనుకోకుండా అభిప్రాయం మార్చుకోవాల్సిన పరిస్థితి తటస్థించింది. ద్రుపద మహారాజు ఆస్థానం నుండి రాజగురువు హస్తినాపురానికి రాగానే ధృతరాష్ట్రుడు, ద్రోణుడు, భీష్ముడు ఆయన్ని సగౌరవంగా ఆహ్వానించారు. రాజగురువు తన రాకకు గల ఉద్దేశాన్ని తెలుపుతూ, ఓ రాజా, ఇది కౌరవ పాండవుల వంశ మర్యాదకు సంబంధించింది, కుటుంబ విషయం. అందువల్ల నేను ఈ వ్యవహారాన్ని గురించి చర్చించను. కానీ ఒక్క సలహా మాత్రం ఇవ్వదలచాను. ఈ రాజ్యాన్ని కౌరవ పాండవులకు సరిసమానంగా పంచడం న్యాయమంటాను. తీసుకున్నదేదో తిరిగి ఇచ్చివేయమంటుంది ధర్మపక్షం. కాబట్టి జూదానికి ముందు చేసుకున్న ఒప్పందాన్ని నెరవేర్చడం న్యాయం అన్నాడు. ఆ మాటలు విని భీష్ముడు, పాండవుల కౌరవుల మధ్య శాంతియుత పరిష్కారం జరిగితే మాకు ఎంతో సంతోషమే. మీరు నిజాన్ని చక్కగా రుజువు చేస్తూ వ్యవహారానికి చక్కని పరిష్కారాన్ని సూచించారు అని అంటూ ఉండగానే కర్ణుడు కోపంతో రుసరుసలాడుతూ విషయం మధ్యలో జొరపడి, ఓ బ్రాహ్మణుడా, మీరు చెప్తున్నదేమీ కొత్త విషయం కాదు. అందరికీ తెలిసిందే, అనుకునేదే. దాన్నే పదే పదే రెట్టించడంలో అర్థం లేదు. పాండవులు సగం రాజ్యం తమకు కావాలని దుర్యోధనుని ఒత్తిడి చేయడం పొరపాటు. వారసలు చేసుకున్న ఒప్పందం ప్రకారం కాకుండా, అజ్ఞాతవాసం పూర్తి కాకుండా ముందుగానే బయటపడిపోయారు. నియమానుసారమైతే వారు తిరిగి అరణ్యవాసం చేయాలి అన్నాడు. అయిందా? ఇంకా మిగిలిందా? నీ వాగుడు ప్రేలాపన అంటూ భీష్ముడు, చూడు, విరాట రాజ్యంలో జరిగిన యుద్ధంలో అర్జునుడు 6 కౌరవ వీరుల్ని గెలిచాడన్న మాట గుర్తుంచుకో. ఈ బ్రాహ్మణుడు సూచించిన పరిష్కారానికి మనం అంగీకరించకపోయామో
అర్జునుడి చేతిలో హతమవక తప్పదు సుమా అని హెచ్చరించాడు. ధృతరాష్ట్రుడు భీష్ముని మాటల్ని సమర్థిస్తూ కర్ణుని వాదాన్ని ఖండించాడు. మీరు పాండవుల్ని కలుసుకొని నేను ఈ విషయం పరిశీలిస్తానన్నానని, అందరికీ అనుకూలమైన పరిష్కార మార్గాన్ని ఆలోచిస్తామని చెప్పండి. మా నిర్ణయం సంజయుని ద్వారా వాళ్ళకి అందజేస్తామని చెప్పండి. మీరిక బయలుదేరండి అని రాజగురువుతో చెప్పాడు. రాజగురువు తిరిగి వెళ్ళిపోయాడు. అప్పుడిక ధృతరాష్ట్రుడు సంజయుణ్ణి పిలిపించి ప్రక్కన కూర్చోబెట్టుకుని ఇలా ఆదేశించాడు. ఓ సంజయ, నీవు పాండుపుత్రుల దగ్గరకు వెళ్ళి గౌరవాభినందనలు తెలియజేయి. వారి యోగక్షేమాలు విచారించు. వారెప్పుడూ బుద్ధిమంతులు, వినమ్రులే. సహజంగా మనమంటే అపేక్ష గలవారే. పగ, విరోధం, పోరాటానికి సంబంధించిన మాటలేవి నీ నోటి నుండి జారరాదు సుమా. నీ వివేకాన్ని ఉపయోగించు. ముఖ్యంగా కృష్ణునితో మర్యాదగా వ్యవహరించు. అతడు నిర్ణయం తీసుకున్నాడంటే ఇక వారెవ్వరూ ఏమీ చేయలేరు. అతడి అనుమతే వారి సమ్మతి. మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ల ద్వారా మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.